హాయ్, దిస్ ఇస్ వెంకన్న ఫ్రమ్ వెంకి మామ వ్లాగ్స్కు స్వాగతం సుస్వాగతం. మొన్న మీకు పోల్రాడ్ తీసుకున్నాను చెప్పేసి కదా, ఆ పోల్రాడ్కి చిన్న వీడియో తీద్దామని, అది ఎంతవరకు కెపాసిటీ ఆగుతుందని కూడా చూస్తున్నా. అందుకోసమని వీడియో చేద్దామని వచ్చాను. ఇంకో ఇది రాడు, స్మార్ట్ రాడు చూపెడతాను. ఎందుకంటే అప్పుడు వీడియో తీసినా కానీ పెట్టలేకపోయినా మీకు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత కొంచెం గ్యాప్ ఉండే, పని ఒత్తిడి వల్ల చేయలేకపోయినా. ఇగో మీరు గాలం కట్టుకుంటే మాత్రం ఇట్లా కట్టుకోండి ఫ్రెండ్స్. మన టాబ్లెట్ల కవర్ ఉంటుంది చూసిందా, ఆ కవర్లకి ఇట్లా కట్టుకుంటే సేఫ్టీ ఉంటుంది, మన సేఫ్టీకి ఉంటుంది, భద్రపరచుకోవచ్చు దీన్ని. ఇంకా ఇది ఫ్రెండ్స్, చూడండి. మొన్న మీకు చూపించాను కదా, ఇదే దీనికి ఒక బెండు, దీనికి ఆల్టర్నేటివ్ కూడా పెట్టుకున్నా, చూపిస్తా మీకు చూపించడానికి. ఎలా పడతారు, ఎలా ఉంటుంది, దీని పర్ఫార్మెన్స్ ఏంది, మంచిగా ఉంటుందా, ఆపగలదా అని చెప్పేసి చిన్న వీడియో తీద్దామని వచ్చి చేశాను. జస్ట్ చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈ విధంగానైతే వేసుకోవాలి. కొంచెం ఇస్తాడు దీనికి రెడ్ కలర్ది. ఇక చూడండి, దీనికి నాటు వేసిన నేను చూడండి. ఇంకా సన్నగా ఉంటుంది, ఏ విధంగా ఉందో చూడండి. చాలా అందంగా ఉన్నది, చూద్దాం. ఇంకా దీనికోసమని సిక్కం ఏం తేలేదు, ఆ సిక్కంలో పట్టే చేపలు దీంట్లో పట్టు, అందుకోసానికి ఈ కవర్ తీసుకున్నాను. ఇంకా ఈ గ్రీన్ కవర్ తెచ్చాను. ఇది కొంచెం జాగ్రత్తగా ఉపయోగించాలి దీన్ని, ఎందుకంటే ఆ కట్టెపుల్లలకు నాసుకో తీసుకు తాగితే గట్టిగా గుంజినాం అనుకో, ఇక ఏం లే, ఇరిగిపోయి పక్కన పడుద్ది. ఏమైందిరా? మంచోని కొద్దిగానే ఉన్నాయి, కొంచెమనే ఉన్నాయి, 10-20 ఉన్నాయి. వచ్చేటప్పుడు అయినా పట్టుకురా తినడానికి, 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ అయినా పట్టుకురా. ఎక్కడికి పోతాను? పో, సరే. లే ఇప్పుడేనా. ఇక ఇప్పుడు పోయిండు చూసారు కదా, మా బామ్మర్ది కొడుకు రాజు కనుక యుద్ధాన్ని పోయి కత్తి మర్చిపోయినట్టు మావాడు చేపలకు వచ్చేసి ఎర్రలు మర్చిపోయినట. మళ్ళా మామ చేపలకు వచ్చిన కానీ ఎర్రలు మర్చిపోయిన మామ అని మళ్ళీ ఉరుకుతా ఉన్నాడు ఇంటికి. అగో అట్లుంటుంది, వచ్చేటప్పుడే 1-2 సార్లు చెక్ చేసుకొని రావాలి. అప్పుడు అనిపిస్తుందిగా ఈ నీసు ముచ్చు ఎవరానికి పోవాలి చేపలు పట్టాలని ఉగాతోటి వస్తాం, వచ్చే ముందు ఇవన్నీ మర్చిపోతాం. ఇక పడ్డది ఒకటి, చూడండి. పర్వాలేదు, మంచిగా షార్ట్ చేస్తుంది. ఏం లేదు కానీ పాంప్లెట్లు ఎక్కడ పుట్టినా ఏందో ఏం కథ కానీ ఎక్కువ ఏమున్నాయి, ఎక్కడ చూసినా ఏమున్నాయి. ఇంతకుముందుకు సందమామ పరకలు, కోడిపేలు, ఒళ్ళెంకలు పడేది, ఇప్పుడు వాటి పరిస్థితి లేదు. ఏం లేదు, మనం ఎంత పెద్ద రాడ్ తీసుకున్నా కానీ మన జట్కా ఇచ్చే దాంట్లోనే ఉంటుంది. జట్కా కొట్టాలి, దానికి ముక్కు దాకినాక గుంజుకుంటే సరిపోతుంది. తీసి బయట ఎత్తా అంటారు, అన్నీ అవసరం లేదు.
ఒక్కటి పడ్డదిరా, పాంప్లెట్ ఒకటి పడ్డది, చిన్నది. పెద్ద ఉన్నా ఇలా ఒక్క జల్ అయితే పడ్డది. ఇవా బుడ్డ బరకలు చిన్న, జస్ట్ అట్లా తాగితే చాలు, చాలా కమ్మగా ఉంటాయి. ఇంకా బుడ్డ వరకలు చూడు, మంచి మంచి బుడ్డ వరకలు పడతాయి, మస్తు టేస్ట్ ఉంటుంది చూడండి. బుడ్డ బుడ్డ ఇది చిన్న కాలం కాదు బావ, ఇది ఈ చిన్న ఇది ఈ రాడ్ తీసుకొచ్చినని దీని వీడియో చేస్తాను. మంచిగా తిని పండుకున్నది, మంచిగా తిని పండుకుంటుంది రా. తెల్ల కాదు, ఇవే దిక్కువాళ్ళే ఉన్నాయి కదా మన సౌతులు, పాంప్లెట్లు. ఈ అమ్మాయి ఏ దేశం నుంచి వచ్చినావు కానీ ఓ బుడ్డ బరకను ఉంచుతాలేవు, అన్ని చేప పిల్లలు పడేది. ఇవి వచ్చిన కానీ ఒక్క చేప పిల్ల పడతలేదు, అన్నీ బురకలు అయిపోయినాయి. మనం ఆ దేశం నుంచి మన దేశానికి ఇవి వచ్చినాయా, లేకపోతే ఈ దేశం నుంచి మన ఎటన్నా ఏ దేశంలోకి వచ్చినా అనిపిస్తుంది ఈ పాంప్లెట్లను చూస్తా అంటే. ఇది పరకలు, ఈ పరకలకే గాలం, అందుకోసమని చిన్నది తీసుకున్నాం. జస్ట్ ఈ రాడ్ ఎట్లా ఆగుతుంది, మంచిగా ఉంటుందా ఉండదా చిన్న చేపలకు అని టెస్టింగ్. ఎనీవే, ఈ వీడియో ఆశించిన స్థాయిలో తీయలేకపోయాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.